ఇతని కోసమే రాష్ట్ర విభజన జరిగింది. జగన్ ని కంట్రోల్ చేయడం కోసమే రాష్ట్ర విభజన చేశారు. లేకపోతే ఆ ప్యాకేజీ ఇచ్చేయడానికి సిద్ధపడిపోయినటువంటి వాళ్ళు, బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇచ్చేసేసి ఆపేయడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళు, ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డికి ఆ మాట చెప్పినటువంటి వాళ్ళు ఈ తర్వాతన జగన్ కోసం రాష్ట్ర విభజన చేశారు. అంత శక్తివంతుడయ్యాడు. అట్లాంటిది ఇంకొకటి ఏంటి, అదే జగన్ అనేటటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా ఆ రోజున భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి ఆ జగన్ని సీఎం కానీయకుండా చూడటానికి పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఆ మద్దతు ప్రకటించి తను పోటీ చేస్తే ఎక్కడ ఓట్లు చీలిపోయి జగన్ గెలుస్తాడేమో అన్న ఉద్దేశంతో జగన్ని సీఎంను కానీయకుండా చూడటం కోసం ఆనాడు మద్దతు ప్రకటించి పోటీ కూడా చేయనటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ అలాంటి శక్తివంతమైన, అంటే ఆనాడు జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేకపోయారు. తర్వాత 2019లో ఒంటరిగా ఎదుర్కొని అప్పుడు కూడా ఓ రకంగా చెప్పాలంటే అక్రమ మార్గపు పొత్తుతో కమ్యూనిస్టుల్ని బీఎస్పీని కలిపి ఆ రోజు జగన్ అధికారంలోకి రానినని వచ్చాడు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి జగన్ అధికారంలోకి రానికుండా ఉండటం కోసం తన వ్యతిరేక ఓటును చేల్చడం కోసం ప్లాన్ చేసినటువంటిది. అన్ని కుట్రలు పన్నినా సరే జగన్ గెలవగలిగాడు. అది వాళ్ళకి అసలు మింగుడు పడని అంశం. అట్లాంటిది ఈ 5 ఏళ్లలో మొదటి 3.5 సంవత్సరాలు జగన్ ఏం చేయలేకపోయారు. చిట్ట చివరిలో ఎప్పుడైతే జగన్ను చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్కడి నుంచి పరిణామాలు మారినాయి. రెండో పక్కన ఏంటంటే జగన్ జనానికి దూరం కావడం, అంతకుముందు ఎప్పుడు జనంలో తిరిగే జగను జనానికి దూరం కావడం. రెండవది వచ్చేటప్పటికి కంప్లీట్గా తన కాన్సెప్ట్ మీద నడవటం, అంటే సంక్షేమ పథకాలు, దాన్ని ఏమంటారు మన కుల సమీకరణాలు, ఇవన్నీ చేసుకుంటూ అసలు ఎవరు ఊహించ